వివిధ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని వారు అన్నారు. ఒత్తిడి లేని ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండి ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ చెప్పేది ఒకటే, అందరూ మన ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద మన హెల్త్ మనమే కాపాడుకోవాలి. అది రేపు హెల్త్ ఏమన్నా ఇబ్బంది అయ్యి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కంటే ముందే మనం ఏ యోగా లాంటివి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏవో ఒకటి యోగా చేసేవాళ్ళు యోగా చేయొచ్చు, వాకింగ్, రన్నింగ్ ఇట్లాంటివన్నీ ఎవరికి సూటబుల్ అయ్యే ఎక్సర్సైజెస్ వాళ్ళందరూ చేసుకుంటూ హెల్త్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన హెల్త్కి మనమే రెస్పాన్సిబుల్. ఎవరో వచ్చి మన హెల్త్ కాపాడుతారు అనేది అయితే ఎవరు ఆలోచించద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్ట్రెస్ఫుల్ వర్క్ మధ్య కానివ్వండి, ఈ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉన్న పరిస్థితుల్లో కూడా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్సర్సైజెస్ అనేవి చాలా కంపల్సరీ. అలాగే మంచి డైట్ తీసుకోవడం. ఈ మధ్యలో జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, స్ట్రీట్ ఫుడ్ ఎక్కువైపోయింది. సాయంత్రం పూట రోడ్ల మీదకి వెళ్తే ప్రతి బండి దగ్గర ఫుల్గా జనాలు కనిపిస్తూ ఉంటారు. సో అది వాళ్ళంత అట్రాక్టివ్గా చేస్తారు, మనకి కూడా అలా అనిపిస్తుంది అది తినాలని. బట్ అవి కంట్రోల్ చేసుకొని మంచి ఫుడ్ ఎప్పుడన్నా ఒకరోజు చీట్ డే లాగా తింటే పర్లేదు, కానీ మరి అసలు ఏం తినకుండా బతకాలని చెప్పం. కానీ మన హెల్త్కి ఏది మంచిదో దానికి ప్రయారిటీ ఇస్తూ అప్పుడప్పుడు మనకి ఇష్టమైనవి కూడా తింటూ ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ అందరూ హెల్త్ కాపాడుకోవాలని, హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు.